సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల కలియుగ వైకుంఠంగా పేరొందింది. అయితే సాక్షాత్తు మహావిష్ణువే తిరుమలలో అర్చవమూర్తిగా వెలిసారని చెప్పి ఆగమ శాస్త్రం చెప్తుంది. అంటే ఆగమ శాస్త్ర ప్రకారంగానే తిరుమల శ్రీవారికి సంబంధించిన పూజలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, కైంకర్యాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు జరిగేది, వారం పక్షం అదేవిధంగా నెల రోజుల్లో జరిగేటువంటి ప్రతి ఒక్క పూజ కూడా ఆగమశాస్త్రం ప్రకారంగానే తిరుమల కైంకర్యాలకు సంబంధించి శ్రీవారికి సంబంధించి అన్నీ కూడా ఆగమశాస్త్రాన్ని ఫాలో చేస్తూ ఆ పండితులు చేస్తూ ఉంటారు. అయితే ఆగమశాస్త్ర ప్రకారం తిరుమల ఆలయం పైనుండి ఎటువంటి వాయురూప వాహనాలు కానీ లేదంటే విమానాలు అదేవిధంగా హెలికాప్టర్స్ అన్నీ కూడా ఆగమశాస్త్ర ప్రకారం తిరుమల ఆలయం పైనుండి వెళ్ళడం నిషేధం. అయితే దీనికి సంబంధించి ఇదివరకే అంటే చాలాసార్లు కూడా తిరుమల ఆనంద నిలయం పైనుండి కూడా విమానాలు హెలికాప్టర్స్ వెళ్తూనే ఉన్నాయి. అయితే ఇది ఆగమశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఇది నిషేధించబడింది కాబట్టి ఇలా జరగకూడదు అని చెప్పి చాలాసార్లు టీటీడీ అధికారులు అదేవిధంగా ఆగమశాస్త్ర పండితులు తిరుమల శ్రీవారి భక్తులు కూడా చాలాసార్లు కేంద్ర విమానయాన శాఖకు తిరుమలని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఇదివరకు కూడా ఈ విధంగా జరుగుతుండడం కారణంగా చెప్తూ ఉండడం జరిగింది. అయితే అప్పటి విమానయాన శాఖ మంత్రి ఈ యొక్క తిరుమలని కేంద్రం సంబంధించి నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేము, అది సాధ్యం కాదు, కానీ తిరుమల ఆలయం పై నుండి ఎటువంటి వాహనాలకు సంబంధించి అంటే విమానాలు కానీ హెలికాప్టర్స్ కానీ వెళ్ళే లేకుండా అంటే అలా జరగకుండా ఫ్లై కాకుండా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అయితే నార్మల్గా తిరుమల ఎంతో ప్రధానమైన టెంపుల్, చాలామంది భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం అన్ని కైంకర్యాలు పూజలు అనేవి కూడా తిరుమల శ్రీవారికి జరుగుతూ ఉంటాయి. అయితే చాలా వరకు కూడా తిరుమల ఆలయం పైనుండి ఆనంద నిలయం పైనుండి విమానాలతో పాటు అన్నోన్ హెలికాప్టర్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. అయితే ప్రతిసారి ఈ యొక్క టీటీడీ అధికారులు కానివచ్చు, పండితులు కానివచ్చు, విమానాలు వస్తున్నాయని తెలిసిన ప్రతిక్షణం చెప్తున్నారు తప్ప అన్నోన్ హెలికాప్టర్స్ కూడా చాలా వరకు ఆ యొక్క తిరుమల ఆలయం పైనుండి వెళ్తూ ఉన్నాయి. సో ఇలా అన్నోన్ హెలికాప్టర్స్ అంటే దాదాపు తిరుమలకు సంబంధించి భద్రతా సిబ్బందికి సంబంధించి ఆక్టోపస్ కేంద్ర బలగాలు చాలామంది ఉన్నారు. ఎంతో పటిష్ట బందోబస్తుతో తిరుమల శ్రీవారికి సంబంధించి ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది కేంద్ర బలగాలు కూడా ఈ యొక్క దేవుడికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చాలా కేర్ చేస్తూ ఉంటారు. అలాంటిది అన్నోన్ హెలికాప్టర్స్ కూడా తిరుమల పైనుండి వెళ్తూ ఉండడం కూడా చాలాసార్లు భక్తులు కూడా గమనించడం జరిగింది. అయితే ఇలాంటి అన్నోన్ హెలికాప్టర్స్ వల్ల ఏదైనా అంత ప్రాధాన్యం ఉన్న టెంపుల్కి ఏదైనా జరగరాంది ఏదైనా జరుగుతుంది కాబట్టి వాటిపైన కూడా ఖచ్చితంగా టీటీడీ అధికారులు కూడా స్పందించాలని చెప్పి భక్తులు చెప్తున్నారు. అంటే ఈ విమానాలు ఏవైతే ఉన్నాయో అది ఆగమశాస్త్రం ప్రకారం నిషిద్ధం. అయితే దీనికి సంబంధించి చాలాసార్లు కేంద్ర విమానయాన శాఖకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఎవరైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా మన ఏపీ స్టేట్కి సంబంధించి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తిరుమల యొక్క ఆలయం పైనుండి ఈ యొక్క విమానాలు అనేవి వెళ్ళడం అనేది చాలా వరకు ఆ యొక్క తిరుమల భక్తులు ఎవరైతే శ్రీవారిని ప్రతిరోజు పూజిస్తూ అక్కడికి వచ్చిన భక్తులకి చాలా ఇబ్బందికరంగా బాధాకరమైన విషయంగా కూడా చాలామంది భక్తులు అంటున్నారు. అయితే ఖచ్చితంగా తిరుమలని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పి ఇప్పటికే టీటీడీ అధికారులు అదేవిధంగా టీటీడీకి సంబంధించిన పండితులు కానివ్వండి తర్వాత తిరుమల శ్రీవారి భక్తులు కోరుతున్నారు. అయితే ఈ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయి విమానాలతో పాటు ఖచ్చితంగా అన్నోన్ హెలికాప్టర్స్ను కూడా ఖచ్చితంగా వాటిపైన కూడా ఎవరు ఉన్నారు ఏంటి ఎవరు వెళ్తున్నారు ప్రతి ఒక్క వివరాలు కూడా ఖచ్చితంగా తెలుసుకొని దానిపైన కూడా టీటీడీ అధికారులు కానివ్వండి లేదంటే ఉన్నటువంటి ఆగమశాస్త్ర పండితులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా విమానాలతో పాటు అన్నోన్ హెలికాప్టర్స్ కూడా తిరుమల ఆనంద నిలయం పై నుండి వెళ్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించి కూడా కేంద్రానికి వారు ఈ యొక్క కంప్లైంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి తిరుమల ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు కోరుతున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.